ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. గత నెల 24నే దీనికి సంబంధించి స్పీకర్ను కోరినట్లు జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు వివరాలు సమర్పించాలని, కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కదని అధికార పక్షం చెప్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సభలో కనీసం 10% సీట్లు సాధించాలనే నిబంధన ఉందంటున్నారు. అయితే జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం ఉండదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించవచ్చన్నారు జగన్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఎక్కడా ఈ నిబంధన పాటించలేదంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. సభ సంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ నేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం చేయించాల్సి ఉంటుందని పిటిషన్లో ప్రస్తావించారు. కానీ ఏపీ అసెంబ్లీలో అందుకు భిన్నంగా వ్యవహరించారని, సభలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించారన్నారు. ఈ పరిణామాలను బట్టి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ మొత్తం సీట్లలో 10% సీట్లు సాధించలేనందున జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవన్న వ్యాఖ్యల్ని జగన్ గుర్తు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి ప్రస్తావించారని తన పిటిషన్లో ప్రస్తావించారు జగన్. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.